మౌసల పర్వం లేదా ముసల పర్వం. ఈ పర్వం యాదవ వంశం యొక్క పతనం గురించి మనకు ప్రధానంగా తెలియజేస్తుంది. మహాభారత యుద్ధంలో కీలక పాత్ర పోషించిన శ్రీకృష్ణుడు, ఆయనకు సంబంధించినటువంటి ఆయన మళ్ళీ విష్ణుమూర్తి అవతారం కదా శ్రీకృష్ణుడు, మళ్ళీ విష్ణుమూర్తిలో అంతర్ధానం అయిపోవడం, ఆయనలో కలిసిపోవడం, ఈ విషయాలన్నీ మౌసల పర్వం లేదా ముసల పర్వం మనకు చెప్తా ఉంది. ఇందులో భాగంగా యాదవ వంశం అస్తమిస్తుందని శాపాలు పెట్టారట గాంధారి అండ్ ఆల్సో దుర్వాస మహాముని. ఫలితంగా ఆ ఎఫెక్ట్ ధర్మరాజు పరిపాలన ఎట్ ది ఇయర్ ఆఫ్ 35 ఇయర్కి వచ్చేటప్పటికి బలరాముడు క్రమేణా క్షీణించి ఆదిశేషుడి అవతారంలో కలిసిపోయాడు బలరాముడు, గుర్తుపెట్టుకోవాలి. అలానే బోయలు దాడుల వల్ల శ్రీకృష్ణుడు పరంధామం చెందాడు. బోయల దాడుల వల్ల శ్రీకృష్ణుడు లార్డ్ శ్రీకృష్ణ పరంధాముడయ్యాడు. బోయల దాడుల వల్ల గుర్తుపెట్టుకోవాలి. ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోయింది. ద్వారకా నగరం, శ్రీకృష్ణుడి ద్వారకా నగరం, గుజరాత్లో ఉన్న ద్వారకా నగరం అరేబియా సముద్రంలో కలిసిపోయింది, గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటికి కూడా నాసా ఉపగ్రహాల్లో కానీ మన రీసెర్చ్లో కానీ ద్వారక ఉంది అని చెప్పి అక్కడ బిల్డింగులు, దిట్టమైనటువంటి అప్పుడు మయుడు కట్టిన భవనాలు, మయసభ కట్టాడు కదా, మయుడు కట్టిన భవనాలు, ఇవన్నీ కూడా అందులో ఉన్నాయి. ఇప్పటికీ ఉంది ద్వారకా నగరం. మయసభ, దేవిపుత్రుడు అని ఒక సినిమా వచ్చింది వెంకటేష్ గారిది, అందులో ద్వారకా నగరం బేస్డ్ కానీ స్టోరీ ఉంటుంది మనకి. కాబట్టి ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోయింది. రుక్మిణి అగ్ని ప్రవేశం చేశారు. అంటే ఒక్కొక్కళ్ళు ఎలా అంతర్ధానం అవుతున్నారు, పరంధామం పొందుతున్నారు అనేది మనం చెప్పుకుంటున్నాం. బాగా గుర్తుపెట్టుకోవాలి. ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోయింది. రుక్మిణి అగ్ని ప్రవేశం చేశారు. యాదవ కాంతలను బోయలు అపహరించడాన్ని ఆపడానికి అర్జునుడు చేసిన ప్రయత్నం ఫలించలేదు. కారణం, అర్జునుడి దగ్గర ఉన్న శక్తులన్నీ నశించిపోయాయి. అంటే అర్జునుడి దగ్గర గాంధీవం ఉండే, వరుణుడు ఇచ్చాడు మన అర్జునుడికి గాంధీవం. అలానే ఇంద్రకీలాద్రి పర్వతంపై తపస్సు చేస్తే పాశుపతాస్త్రం పొందాడు అర్జునుడు. ఈ రెండిటి పవర్ పోయింది. అందువల్ల యాదవ కాంతలను బోయలు అపహరిస్తుంటే అర్జునుడు కూడా పాపం ఏమీ చేయలేకపోయాడు. కారణం, వాళ్ళ దగ్గర ఇక శక్తులు హరించిపోయాయి, శక్తులు నశించిపోయాయి. శ్రీ మహావిష్ణువు కృష్ణావతారం ఎత్తి మహాభారత కాలంలో భూమండలంపై సంచరించాడు. అనంతరం స్వర్గధామం చేరాడు, గుర్తుపెట్టుకోవాలి. అనంతరం స్వర్గధామం చేరాడు. ఇది మౌసల పర్వం యొక్క స్టోరీ.